హలో అండి విజ్ఞాన్ గారు, టాలీవుడ్లో సెలబ్రిటీస్ మీద చాలా సెలబ్రిటీస్ మీద కొన్ని రూమర్స్ ఉంటూ ఉంటాయి. బట్ అవుట్ ఆఫ్ దట్ మనం చూస్తే పెద్దగా ఏమి ఉండవు. బట్ సెలబ్రిటీస్తో పోటీగా డిఎస్పి గారి మీద కూడా అన్నీ రూమర్స్ ఉంటాయి. అంటే బ్యాచులర్ లైఫ్లో ఉండడం, హీరోయిన్స్తో కాస్త సన్నిహితంగా ఉండడం, ఇవన్నీ చూస్తుంటే ఒక టైంలో చార్మీతో పెళ్ళి అని కూడా అన్నారు. అలా కొంతమందితో ఆయనకి అఫైర్ ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. బట్ కట్ చేస్తే ఎప్పుడు డిఎస్పి గారి పెళ్ళి అంటూ ఒక వార్త చక్కర్లు కొడుతుంది. సో ఎవరిని చేసుకోబోతున్నారు, ఏ సెలబ్రిటీని చేసుకోబోతున్నారు అనేది ఒక డౌట్. సెలబ్రిటీ ఏం కాదు అమ్మాయి, వాళ్ళ అంటే ఇక మీద సెలబ్రిటీలే, వాళ్ళ మరదలు. ఇతనికంటే 17 years చిన్నదంట అమ్మాయి. తనకు 26 ఏజ్ ఎంతో ఉంటే వరుసకు మరదలే అని చెప్పేసి చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు నిజంగా పెళ్ళి అనేసరికి అన్నట్టు నమ్మట్ల జనాలు. అంటే ఇంతకుముందు కూడా ఇవే వార్తలు వచ్చి ఆ ఎఫ్ఐఆర్, ఈ ఎఫ్ఐఆర్, చార్మితో ఎఫ్ఐఆర్ ఇట్లా వచ్చేసరికి అంటే లైక్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాగా ఏదో మొత్తానికైతే పెళ్ళి చేసుకోవాలిగా, ఆయనకంటే ఒకరు ఉండాలిగా, తప్పే ఉంది. అండ్ కెరీర్ విషయంలోనూ మంచిగా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి బోలా శంకర్ మొన్నే ఎప్పుడు మహాశివరాత్రి రోజు ఒక చిన్న గ్లిమ్స్ అనేది వదిలేరనమాట. చూస్తే అర్థమైంది పర్లేదులే ఏదో ఇస్తున్నాడు అని. అంటే మరి 17 years గ్యాప్ అంటే చిన్న విషయం కాదు కదా, ఎందుకు అంత లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నారు అని జనరల్గా చేయరు కదా. 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయితే అనుకుంటారు. ఇప్పుడు 10 years అంటేనే ఒక జనరేషన్ గ్యాప్ అనుకుంటాము. మరి అంత చిన్న అమ్మాయి ఏంటి? అమ్మాయి కంటే అబ్బాయి పెద్దవైనా ప్రాబ్లమే, చిన్నోడైనా ప్రాబ్లమే. అంటే మరి ఇంత ఏజ్ గ్యాప్ అనేసరికి కొంచెం ప్రాబ్లమే. అంటే కాదు, అంటే ఇప్పుడు మొత్తానికి దాని మీద పెళ్లి చేసుకుంటున్నాడు లాస్ట్కి అని చెప్పి మాట్లాడుకుంటున్నాం, అంతవరకు బాగానే ఉంది. దాంట్లోనూ కూడా మళ్ళీ ఇది వచ్చేసరికి రకంగా పర్లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటాడు ఆయనైనా సరే కానీ. అండ్ నెక్స్ట్ బోలా శంకర్తో పాటు లాస్ట్ టైం మొన్న ఆచార్య అంటున్నా వాల్తేరు వీరయ్య సినిమాని అసలు ఏదో పిచ్చి మ్యూజిక్లన్నీ ఇచ్చేసి ఏది పడితే అది చేసేసాడు. అది కూడా పెద్ద మ్యూజికల్గా హిట్ అవ్వాలి ఆ సినిమా. ఏదో చిరంజీవి మేనియాతో నెట్టుకు వచ్చేసారు. అలాగే రేపు ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది మైత్రి వాళ్ళది, అండ్ బోలా శంకర్ ఉంది. దీన్ని ఎలా చేస్తాడు అంటే ఈ టైంలో మంచి పీక్ సిచ్యువేషన్ టైంలో పెళ్ళి అనేది అంటే మళ్ళీ ఆయన ఎటన్నా వెళ్ళడం, కెరీర్కి ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి అంటున్నారు. మోస్ట్లీ ఈ పెళ్లి వార్త పైన చిరంజీవి ఫ్యాన్స్ కొంచెం గుర్సుగా ఉన్నారనమాట. ఎందుకు? రీజన్ ఏంటంటే ఆయన మనసు పెట్టి ఏ పని లేకుండా చేస్తేనే వాల్తేరు వీరే మ్యూజిక్ అంతా దెబ్బ కొట్టింది. ఇప్పుడు పెళ్ళని ఆ హడావిడి ఈ హడావిడి ఉంటూ అప్పుడు అరకొర పాట ఇచ్చేసి వరుస పెట్టి ఇటు బోలా శంకర్ అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు సినిమాలు ఈయన చేతుల్లో ఉన్నాయి. ఏం చేస్తాడో. ఒకప్పుడు అంటే పవన్కి మంచి జల్సా ఇట్లాంటి మ్యూజిక్లు బాగానే ఇచ్చాడులే, చిరంజీవి గారికి కూడా శంకర్ దాదా బాగానే ఇచ్చాడు, అంతవరకు ఓకే. కాకపోతే అంటే ఆయన ఫ్రీగా ఉన్నప్పుడే ఈ మధ్యకాలంలో మ్యూజిక్ సరిగ్గా చేయట్లేదు. ఇప్పుడు పెళ్ళి అనే పట్టేసరికి అంటే సార్ పాట అయిందా లేదండి ఇప్పుడే జస్ట్ ఇట్లా పెళ్లి హడావిడిలో ఉన్నాను, రేపు ఎల్లుండో ఇస్తాను. అలా ఎందుకు అనుకోవాలి? ఒక కొత్త మన లైఫ్లోకి వస్తుందని అనుకుంటే ఇంకొంచెం ఎనర్జెటిక్గా వర్క్ చేయొచ్చు కదా. ఎనర్జెటిక్గా చేయొచ్చు అట్లా అనుకుంటేనే. ఇప్పుడు విఘ్నేష్ శివన్ ఏమయ్యాడు? నయనతారతో పెళ్లి చేసుకుంటే ఆయన కెరీర్ ఏదో అయిపోతుంది అని ఊహించుకుంటే ఆయన ఉన్న కెరీర్ కూడా పాడు చేసుకొని కూర్చున్నాడు. అంటే ఆ పిల్లతో అటు తిరిగి ఉన్న అవకాశాలు కూడా పోతున్నాయి. సో ఇప్పుడు దేవిశ్రీకి కూడా పెళ్ళైన తర్వాత ఏంటో ప్రాబ్లం అంటే వీళ్ళు మనసు పెట్టి ఇంట్రెస్ట్గా పనిచేసేది వేరు, ఒక సిచ్యువేషన్లో కొంచెం గ్యాప్ తీసుకున్నారు అనుకోండి. గ్యాప్ ఒకసారి వస్తుందంటే అది దూరం ఉండిపోతుంది. సో అట్లా చిన్న గ్యాప్ వస్తేనే మణి శర్మ కనబడడానికి మనకి చాలా ఏళ్ళు పట్టింది కదా. అంతే కదా, ఒక మంచి సిచ్యువేషన్లో ఉంటూ ఒక్కసారి గ్యాప్ రాగానే మళ్ళీ ఇప్పుడు నిలదొక్కడానికి చాలా కష్టపడుతున్నాడు. అట్లా ఎవరికైనా అంతే, గ్యాప్ అనేది ఒకసారి వస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు దేవిశ్రీ మరి మనసు పెట్టి చేస్తాడో లేకపోతే తెలియదు. ఈ క్రమంలో ఏంటంటే మిగతా నిర్మాతలందరూ కూడా తమన్ వైపు చూస్తున్నారు. అండ్ ఇప్పుడు వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నారు వేరే ఇండస్ట్రీ నుంచి. అనిరుద్ధ్ అని ఇప్పుడు మన దసరాకు కూడా అతను తీసుకున్నట్టుగా గోపి సుందర్ గారు ఉన్నారు మన దగ్గర, పాపులర్ అయ్యారు. సో ఈ విధంగా ఈయనకు వచ్చే అవకాశాలన్నిటికీ వాళ్ళు వేరే ఆల్టర్నేట్ ఎత్తుక్కుంటున్నారు. కొద్దో గొప్ప వాళ్ళు కనుక 2-3 హిట్లు పడ్డాయి అంటే ఇంకా వీళ్ళు కనబడడం కష్టమేగా. ఇంకా దేవిశ్రీ కానీ తమన్ కానీ ఇంకా ఆల్రెడీ ఇప్పటికే తమన్ ఏది ఇచ్చినా కాపీ అని చెప్పి కాపీ. తమన్ గారి మీద చాలా నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. అఫ్ కోర్స్ అంటే ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో ప్రూఫ్స్తో పాటు నెటిజన్లు నెట్టింట వైరల్ చేసేసరికి కాస్త
ఉంది. బట్ దేవిశ్రీకి ఆ ప్రాబ్లం లేదులే. ఆయన ఒకవేళ కాపీ కొట్టుకున్నా సరే ఆయన పాటలు ఆయన తెచ్చుకుంటాడు. అంత తమనుకున్నంత వివాదం అయితే దేవిశ్రీకి ఎప్పుడు లేదు. లేదు లేదు కాకపోతే ఆయన బీట్స్ ఆయనే క్రాస్ చేస్తారు, అదే అన్ని చోట్ల చూపిస్తారని ఉంది తప్ప వేరే వాళ్ళ పాటలు ఈయన వాడుకుంటారు అని అయితే అట్లా ఏం లేదు. కాకపోతే వీళ్ళ భయం ఏంటంటే ఈయనకి ఇప్పుడు గ్యాప్ వస్తే మళ్ళీ ఏమవుతుందో. ఆల్రెడీ ఇప్పుడు చేతుల్లో ఉన్న అన్ని మెగా ప్రాజెక్టులే ఉన్నాయి చేతుల్లో, మహా సినిమాలు. వాటిని ఏమన్నా చేస్తాడేమో. తర్వాత నెక్స్ట్ కొంచెం ఈ గ్యాప్తో కొత్త వాళ్ళు వచ్చేస్తే ఈయన కెరీర్ ఇంకా అయిపోతుందేమో. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ పెళ్ళి అనేది ఆనందపడే లోపే అందరు ఇలా మాట్లాడుకుంటుంటే ఎందుకు వచ్చింది ఈయన పెళ్ళి అన్నట్టుగా ఉంది వార్తలు మొత్తం. సో పెళ్ళి అనే దగ్గరకు వచ్చేసరికి ఇంతకుముందు డిఎస్పీకి ఉన్న రూమర్స్ అన్నీ కూడా ఒకటి తెర మీదకి వస్తాయి. ఇప్పుడు అన్నీ రాస్తున్నారు. అప్పుడు ఆమెతో ఇలా ఈమెతో ఈవెన్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇప్పుడు నయనతార పెళ్లి చేసుకో టైంలో కూడా ప్రభుదేవ్ ఎఫైర్ అది ఇది అని చెప్పేసి చాలా అన్నారు. ఈ అబ్బాయికి కూడా ఇప్పుడు చార్మితో ఉంటే సీరియస్ రిలేషన్షిప్ అనేది లేదనుకుంటా చార్మితో పెళ్ళి అనేది. తర్వాత ఏమైందో తెలియదు వీళ్ళది, అక్కడికే ఆగిపోయింది. తర్వాత అమ్మాయి పూరి జగన్నాథ్తో కలిసి ప్రొడక్షన్లో జాయిన్ అయ్యి ఆమె కెరీర్ ఆమె చూసుకుంటుంది, ఈయన కెరీర్ చూసుకుంటున్నాడు. బట్ ప్రజెంట్ ఏంటంటే మంచి ఫామ్లో ఇప్పుడిప్పుడే దేవిశ్రీ అనే అతను తడబడుతూ ఒక ఫామ్లోకి వస్తున్నాడు అనే టైంలో పెళ్లి వార్త వచ్చేసరికి ఇటు ఈయన ఫ్యాన్స్కి కూడా నచ్చట్ల ఈ విషయం. ఎందుకు కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకోవచ్చు కదా అని ఇదొక వెర్షను. ఇంకొంతమంది ఎట్టకేళ్ళకి పెళ్లి చేసుకుంటున్నాడని సంతోషపడుతూ ఉంటే అమ్మాయికి ఈయనకి ఇంత ఏజ్ గ్యాప్ ఏంటని చెప్పేసి ఇంకో వర్గం. సో దేవిశ్రీ పెళ్లి వార్తల గురించి మాత్రం ఎవరు అంటే పాజిటివ్గా అయితే లేరు. కానీ మంచి పరిణామం కదా. ఇప్పుడు ఈయనైనా ప్రదీప్ మాచిరాజు అయినా ప్రభాస్ గారు అయినా కొంతమంది ఉంటారు, అడ్విషేస్ అయినా వీళ్ళకి పెళ్ళి జరగాలి వీళ్ళ పెళ్ళెప్పుడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆ టైప్లో దేవిశ్రీ ప్రసాద్ గారు ఏం తక్కువేం కాదు. హీరోల రేంజ్ స్టార్డమ్ ఉంది, అంత మంచి అభిమానులు ఉన్నారు. సో చేసుకుంటే తప్పేం లేదు, చేసుకోవచ్చు. పైగా ఇప్పుడు సినిమాలు ఎలా చేయబోతున్నారు, సో ఆ వేరియేషన్ ఏమైనా కనిపిస్తుందా, సో ఇలా కూడా అనిపిస్తూ ఉంది. సో ఇంకొకటి ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ ఒకటి పందాలో వెళుతూ ఉంటారని కూడా ఒక వార్త ఉంది. సో ఏం చెప్తారు మీరు? సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే ఉప్పెనతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఆ పాటలు ఇప్పటికీ బాగా హిట్. అంటే ఒకప్పటి దేవిశ్రీని మనం చూసాం. ఆ రేంజ్ తర్వాత మళ్ళీ అది సంతోషపడదాం అనే లోపే వాల్తేరు వీరయ్యతో నాసిరకం ఆయనే లిరిక్స్ రాసేసి ఇచ్చేసాడు ఆ పాటలన్నీ. ఎందుకు రాసావు బాబు, ఎవరితో రాయించుకున్న మ్యూజిక్ ఇవ్వచ్చు కదా అని కూడా చాలామంది అన్నారు. సరే అది అయిపోయే టైంలో అయినా సరే బోలా శంకర్ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి ప్రాజెక్టులు ఎట్లనో దక్కించుకున్నాడు. మొన్న శివరాత్రితో గ్లిమ్స్ రిలీజ్ చేసి మాత్రం పర్వాలేదులే అనిపించుకున్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గాంధీ రాలా బయటికి, ఆయనది కూడా బయటకు వచ్చేసి కొంచెం ఏదో ఒక గ్లిమ్సో లాంటిది వచ్చి ఒక పాట రిలీజ్ అయినా సరే అవి బాగున్నాయంటే పర్లేదులే దేవిశ్రీ ఓకే నాట్ చేసుకొని పెళ్ళి నువ్వు అన్నట్టుగానే ఉంది. కొంచెం తేడా కొట్టినా కూడా అందరూ ఈ రిజల్ట్ అంతా తీసుకెళ్ళి ఆయన పెళ్లి కంట కడతారు. మా పిల్ల ఫీల్ అవుతుంది అనవసరంగా ఈయన కెరీర్ని పాడు చేశానేమో అన్నట్టు అలా ఉంటుంది. చెప్పాలంటే చాలా మంది దీన్ని ఎదుర్కొన్న వాళ్ళే సెలబ్రిటీస్లో కదా. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.